ఎడ్యుకేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, స్వచ్ఛ భారత్లో కానీ, మైనారిటీస్కి కానీ అన్ని స్కీములు కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 58 స్కీములు 58 స్కీములు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి మొదటగా ఉపయోగించుకోవాలా, ఎక్కువ మంది బెనిఫిట్స్ తీసుకోవాలా, ప్రతి ఒక్క స్కీము ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫలితాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ ఆఫీసర్లు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. మేము కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఈ టార్గెట్స్ 15 డేస్కి ఒకసారి ఏం జరుగుతుంది, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని క్లియర్ అవుతున్నాయి అని, ఎక్కడ కానీ కేంద్రంలో పెండింగ్ ఉన్నాయా లేదా అమౌంట్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఏ విధంగా వచ్చాయి, బ్రహ్మాండంగా అందరూ ప్రధానమంత్రి చేసే పనికి ఏ విధంగా మహారాష్ట్రలో రిజల్ట్ ఇచ్చారో ప్రజలు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. వికసిత్